మహాన్యూస్ ఛానల్ పై జరిగినటువంటి దాడిపై ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కూడా రెస్పాండ్ అవడం జరిగిందనమాట. హైదరాబాద్ లోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్నటువంటి దాడిపై తీవ్ర స్థాయిలో ఈ రోజున విమర్శలు వెల్లువెత్తడం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు మహాన్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్, స్టూడియోనైతే భారీ స్థాయిలో ధ్వంసం చేయడం అయితే జరిగిందన్నమాట. ఇష్టం వచ్చినట్టుగా పూల కుండీలు, రాళ్లను పట్టుకొని ఉన్నటువంటి కార్లు అవి వాళ్ళ కార్ల సొంత ఎవరైతే మహాన్యూస్ కు సంబంధించినటువంటి యాజమాన్యం కార్ల, బయట వాళ్ళ కార్ల అనేది కూడా చూడలేదు. వెళ్ళడం, ఇష్టం వచ్చినట్టు పగలగొట్టడం అయితే చేసినారనమాట. సో మొత్తానికైతే స్టూడియో ధ్వంసం చేయడంతో పాటు ఆఫీస్ వెలుపల నిలిపినటువంటి వాహనాలను కూడా పగలగొట్టినారు. అడ్డుకునేందుకు ప్రయత్నించినటువంటి మహాన్యూస్ సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీవ్రంగా స్పందించినారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఎలాంటి స్థానం లేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చినారు. మీడియా సంస్థలపై దాడి చేయడం అత్యంత దారుణమైన చర్యగా చెప్పారు. బెదిరింపులు, బలవంతపు చర్యలతో మీడియా స్వేచ్ఛను ఆపాలనుకునే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని స్పష్టం చేసినారు. ఈ ఘటనతో మహాన్యూస్ యాజమాన్యం, సిబ్బంది, జర్నలిస్టులకు ఆయన తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించినారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించినారు. సో మీడియా సంస్థలు ప్రచారం చేసే కథనాలపై అభ్యంతరాలు ఉంటే వాటిని వ్యక్తపరిచేందుకు చట్టబద్ధమైన ప్రజాస్వామ్య మార్గాలు ఉన్నాయి, కానీ నేరుగా భౌతిక దాడులకు పాల్పడడం అత్యంత గర్హనీయమైన చర్య అని జనసేన పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు ఏ ఒక్కరూ సహించకూడదని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణమే స్పందించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ ఘటన రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర దుమానం రేపుతోంది. పత్రికా స్వేచ్ఛ గౌరవంగా ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మొత్తానికైతే అతి దారుణంగా మహాన్యూస్ ఛానల్ పై దాడి చేయడం అయితే జరిగింది.